లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మనసా నీ మర్మమేదో ఎరుగనైతి మనసా, చందమామనందుకునే శక్తిని కున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తిని కున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు. అక్షరాలతో అనే సంస్థ వారు కవులు, కళాకారులు మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి సంవత్సరం ఈ యొక్క అక్షరాలతో పండుగని జరుపుకుంటూ, మరి ఈ సంవత్సరం కూడా ఈ రోజున కూడా మన జడ్పీ మీటింగ్ హాల్లో తెలుగు రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచేసి కవుల్ని ఎందరినో పిలిపించుకొని మరి కవిత్వం గురించి, దానిలో భావజాలం గురించి, దానిలో అర్థం పరమార్థం గురించేసి అందరూ ఒక వేదిక అయినారు. ఈ వేదికలో ఈ మహానుభావుల సమక్షంలో అన్నం శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో చేస్తున్న సేవలకి స్పందించి వారి హృదయ స్పందనని అక్షరమాలతోటి మరి లిఖించి నాకు ఒక తాయెత్తనే కట్టారని భావిస్తున్నాను, మానవతా తాయెత్తని. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు పేరున పదవందనం తెలియపరుస్తూ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అక్షరాలతోవ అనే ప్రముఖ సాహితీ సంస్థ 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ఈ సందర్భంలో ఖమ్మం కళాకారులు, ఖమ్మం కవులు వీరు మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ కవులు, కవయిత్రులు, కళాకారులు, సాహితీవేత్తలు రావడం జరిగింది. ఇందులో నేను ఒక విశిష్ట అతిథుల్లో ఒకరిగా పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఇందులో నేను మన తెలుగు అక్షరం, తెలుగు కవిత, తెలుగు భాష గురించి ఒక కవిత చెప్పడం జరిగింది. ఆ కవితకి చాలా విశేషమైన స్పందన రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశైల ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఈ అక్షరాలతో అనే సాహితీ సంస్థ వాట్సాప్ గ్రూప్ అండి. ఇది 7 ఏళ్లుగా నిర్విరామంగా బ్రహ్మాండంగా దిగ్విజయంగా నడుస్తోంది. ఈ రోజుతోటి 7వ వార్షికోత్సవం నిండాయి జరుపుకుంటోంది. తర్వాత 8వ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో ఆ అక్షరాలతో నిర్వాహకులకి, అదేవిధంగా ఇక్కడ విజేతలైన వారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కవికి, కవయిత్రికి, సాహితీవేత్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ తెలుగు భాషని మన ఇంట్లో తెలుగు భాషని మర్చిపోకుండా మాట్లాడండి. విదేశాల్లో ఉంటున్న మన తెలుగువారు తెలుగులో మాట్లాడుతున్నారు. చాలామంది జర్మనీ, అమెరికన్స్ కూడా తెలుగు నేర్చుకుని భగవద్గీత లాంటి శ్లోకాలు చెప్తున్నారు. అలాంటి తరుణంలో మన ఇక్కడ అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మారిపోయింది. ఇది చాలా విచారకరం. తెలుగు భాష మరింతగా పరిడి వెళ్ళాలని, అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ మన అమ్మని ప్రేమించినట్టుగా, అమ్మని అభిమానించినట్టుగా, అమ్మని గౌరవించినట్టుగా మన తెలుగు భాషని, తెలుగు కవితని, తెలుగు అక్షరాన్ని మనం పరిరక్షిద్దాం, సేవ చేద్దాం, గౌరవిద్దాం అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరోసారి అక్షరాలతో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. ఖమ్మం అక్షరాలతో సాహిత్య సేవా సంస్థ తరపున నిర్వహించిన 8వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో నేను రాసిన సెలవు చీటీ అనే కథ ప్రోత్సాహ బహుమతిని గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2002వ సంవత్సరానికి గాను తాతయ్యను చూడాలనే కథ కూడా నాది జాతీయ స్థాయిలో ఉత్తమ కథగా ఎంపికైంది. ఇలా అక్షరాలతో పోటీల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. విజేతగా నిలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఓ ప్రైవేట్ టీచర్ అయిన నేను సెలవు చీటీ అనే పేరుతో రాసిన ఒక ఉపాధ్యాయుడి జీవితంకి ఇలాంటి ఒక గుర్తింపు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అక్షరాలతో ఖమ్మం జిల్లాలో ఉన్న సాహితీ సంస్థ ద్వారా నాకు కథకి ప్రైజ్ రావడం, అది ఖమ్మం పిలిచి ఇంత బాగా సన్మానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది కళాకారుల గుమ్మం ఖమ్మం అంటే. అలాంటి ఊర్లో నాలాంటి వాడిని ఇది 2వసారి నాకు ప్రైజ్ రావడం. ఇదే అక్షరాలతోలో 2వ వార్షికోత్సవంకి ప్రైజ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రైజ్ వచ్చింది. 2 సంకలనాలు నా కథలు పడ్డాయి కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి సంస్థ. ఎందుకంటే జనాల్లో ఉన్న రచనాశక్తిని కానీ, అక్షరాల్లో ఉన్న ఆనందాన్ని కానీ తెలియజెప్పాలంటే ఇలాంటి సంస్థలు చాలా అవసరం. ముందు ఈ సంస్థకి అందరూ చాలా రుణపడి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే, ముఖ్యంగా నేను. ఎందుకంటే నాకు 2 సార్లు పిలిచి మరీ ప్రైజ్ ఇచ్చారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అక్షరాలతో
7వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీల్లో నేను కూడా పాల్గొని విజేతనైనందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ అక్షరాలతో పెట్టిన కాడి నుంచి నేను ఈ అక్షరాలతోకి నేను చాలా కవితలు వాళ్ళు పెట్టిన పోటీల్లో చాలా కవితల పోటీల్లో పాల్గొంటూ ఇలా ప్రతి సంవత్సరం ఎంపిక అవుతూ ఈ విజేతగా నేను నిలుస్తున్నాను. ఈ అక్షరాలతో సాహిత్య ప్రయాణం దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమంది సాహిత్యకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ కవులను రచయితలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అక్షరాల త్రోవ జాతీయ స్థాయి కథల పోటీలో నా కథకి వాసన లేని బ్రతుకులు మొదటి బహుమతి వచ్చింది. దానికోసం నేను ఖమ్మం ఈ సభకు వచ్చాను. ఈ కథ ఒక మార్చురీ ఉద్యోగి కష్టాల గురించి రాశాను. మార్చురీ అంటే శవాల గదిలో అతను చేసే సేవ గురించి రాశాను. ఇది అందరూ మామూలు కథలు రాస్తారు కానీ ఇది కొత్తగా రకంగా తీసుకుంటారు, దీన్ని ఆదరిస్తారు, ఆ ఉద్యోగాలు అసహించుకోకుండా వాళ్ళని కూడా గుర్తిస్తారని రాశాను. కాలచక్ర అక్షరం. నేనొక కాలచక్ర అక్షర కార్యాన్ని, భూతకాల జ్ఞాపకాన్ని, వర్తమాన స్రవంతిని, భవిష్యత్తు బాటను, ఎన్నో స్మృతుల చేవ్రాలును, తీపి చేదు అనుభవాల గులికను, భావోద్వేగాల మనోపత్రాన్ని, చేసేవి చేయకూడనివి చెప్పే పాఠాన్ని, గుణపాఠాన్ని, ఆపాత మధుర గుప్త అక్షర నిధిని, పుటపై సిరా పచ్చబొట్టు ముద్రను, కాలం కార్యాల ప్రతిబింబ చర్యను, మది అంతరంగ ప్రతిచర్యను, జీవిత మజిలీల నిలువుటద్దాన్ని, మరెవరికీ తెలియని దాపరికాన్ని, స్వీయదర్శిగా మార్గదర్శినిని, కాలం విలువ కాలమానిని, పనితీరు కొలమానిని, కోసారి కంటి చెమ్మనవుతా, ఆనంద బాష్పమవుతా, చైతన్య దివిటీనవుతా, హెచ్చరిక కొరడానవుతా, సాంత్వన లేపనమవుతా, తాయెత్తు ధైర్య వచనమవుతా, ప్రతి గుండె భాష్యమై, ప్రతి పుట హృదయపట పట్టమై, ప్రతి నూతన సంవత్సరానికి కొంగొత్త అట్టనై, 10 కాలాలు పదిలమవుతా. ఈ కవిత ద్వారా నన్ను ఇక్కడ విజేతగా ప్రకటించడంతో ఎంతో ప్రోత్సాహంతో మరిన్ని కవితలు రాసే విధంగా, కథలు రాసే విధంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ పురస్కారం ఈ విజేతగా నేను సత్కరించబడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. 2018లో అక్షరాల తోవ ప్రారంభించినటువంటి తొలి రోజుల నుంచే నేను వారితో కలిసి నడవటం, కవితా ప్రయాణం చేయడం జరిగింది. వారు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి కాంపిటీషన్లోనూ నా కవిత ఉండటం అనేది నేను గర్వకారణంగా భావిస్తున్నాను. తర్వాత వారి ప్రోత్సాహంతోనే, వారి యొక్క సహాయ సహకారాలతోనే, వారి యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను కొత్తగా 2 ప్రక్రియల్ని కూడా రూపొందించడం జరిగింది. సమ్మోహనాలు అనేటటువంటిది ఛందోబద్ధమైనటువంటి ఒక కవితా ప్రక్రియ. అదేవిధంగా పెన్ కౌంటర్ అనేటటువంటి మరొక నూతన కవితా ప్రక్రియను కూడా రూపొందించడం జరిగింది. అది వ్యంగ్యాత్మకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలతో కూడినటువంటి ఒక కవితా రూపము. సమ్మోహనాలు అనేటటువంటిది మలేషియాలో కూడా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నామ గారు, దాసరోజు గారు, అదేవిధంగా రాశిమల్ల ఉపేంద్ర గారు చాలా ఆత్మీయంగా, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ సాహిత్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారి సొంత మనిషిలాగా నన్ను భావించడం నేను ఆనందంగా భావిస్తున్నాను. ఈ 7వ వార్షికోత్సవ సందర్భంగా వారి ముగ్గురికి కూడా, ఆ కవిత్రయానికి ముగ్గురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్షరాలతో సంస్థలో స్థాపించినది మొదలుకొని ఇప్పటి వరకు 7 వార్షికోత్సవాల్లో 7టిలోనూ నేను ఉత్తమ కవితా పురస్కారాన్ని అందుకున్నాను. తొలిసారి నా కవితకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని ఇచ్చి నన్ను కవయిత్రిగా నిలబెట్టిన సంస్థ ఇది. నా మాతృ సంస్థగా ఈ సంస్థను నేను భావిస్తున్నాను. ఇటీవల స్వప్నవేణు అనే నా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. తెనాలిలో జనవరి 11వ తారీఖున ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ సంస్థకి ఈ పుస్తకాన్ని కూడా డొనేట్ చేయటం జరిగింది. నా పేరు సుభద్ర అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. అక్షరాల తోవ సంస్థకి ఫస్ట్ టైం రాశాను. అది కూడా 1 గంట టైం ఉందనగా తెలిసింది. ఫోన్ చేశాను, సార్ నేను రాయగలను లేదంటే మేడం మట్టి మనిషి అనే అంశం ఇస్తున్నాము, మీరు రాయండి అన్నారు. అపర భగీరథుడు అనే పేరు పెట్టి రాశాను. మార్నింగ్ ఫోన్ చేసి మీది పురస్కారానికి ఎంపికైంది మేడం, మీరు ఫోటో పంపించుకున్నారు. నన్ను సాహితీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నటువంటి తొలి రోజులు అవి నాకు. ఆ సాహితీ ప్రయాణానికి ఒక త్రోవను చూపించినటువంటి ఈ అక్షర త్రిమూర్తులకి నా ధన్యవాదాలండి. నేను ఈ అక్షరాల తోవ కార్యక్రమంలో ఈసారి 3వ విజేతగా నిలబడ్డాను. ఈ నా సాహిత్య ప్రయాణం 7 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అక్షరాల తోవలో ఇది నేను 3వసారి తీసుకుంటున్న పురస్కారం. సాహిత్యపరంగా
ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నేను సాహిత్యపరంగా నన్ను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది ఎంతో సంతోషం కలిగిస్తుంది. సామాన్యంగా నేను తీసుకున్నటువంటి అంశాలన్నీ సంఘం నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలా రాసినటువంటి కవితే ఈ మట్టి మనిషి వ్యధ లేదా కథ అనే శీర్షికతోటి ఉత్తమ కవితగా నేను నిలబడటం జరిగిందండి. ఇప్పటి వరకు నేను 350 కథలు రాశాను. ఇవి వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచురితమైనవి. ఇప్పుడు అనేక దినపత్రికల్లో నా కవితలు కథలు నిత్యం ఏదో ఒక పత్రికలో వస్తూనే ఉంటుంది. నేను ఇంతగా సాహిత్యపరంగా ఎదగడానికి నా పుట్టు పూర్వత్రాలైనటువంటి నా దెందుకూరు, నేను విద్యనభ్యసించినటువంటి నా ప్రాంతం యొక్క గొప్పతనం, నా మిత్రుల సహకారము, నా గ్రామం యొక్క వినోదనలే ముఖ్య కారణం అని నేను ఎప్పటికీ భావిస్తూ ఉంటాను. అక్షరాల తోవ సాహిత్య సంస్థ ఖమ్మం వారిచే నిర్వహించబడుతున్న 7వ వార్షికోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి విజేతలైనటువంటి 50 మంది కథా రచయితలు, కవులు, కవయిత్రులు అందరికీ కూడా సన్మానం చేయటం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా ఆయా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సుమారు 100 మందికి పైగా కవులు పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా అక్షరాలతో సాహిత్య సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా సుమన్ టీవీ వారు మాపై అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి విజేతల స్పందనను కూడా తీసుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.